హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాము. అంటే ఇక్కడ సింపుల్గా ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్కి ఇంకా గూగుల్ ఫండింగ్ అనేది ఇచ్చిందా, నిజంగా ఫౌండర్స్ ఎవరు, ఇది పై నెట్వర్క్కి పోటీగా వస్తుందా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు ఇంటర్లింక్ యాప్ అంటే ఏంటి, ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే ఇది ఒక వెబ్3 ఆధారిత డిజిటల్ ఐడెంటిటీ నెట్వర్క్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ప్రతి యూజర్కి ఒక డిజిటల్ ఐడి అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో ఎవరైతే ఏ యూజర్ అయితే ఈ ఐడిని క్రియేట్ చేసుకుంటారో ఆ ఐడి అనేది సెక్యూర్డ్గా బ్లాక్ చైన్లో స్టోర్ చేయబడుతుంది అనమాట. ఇది కూడా పై నెట్వర్క్ లాగానే వీళ్ళు ఎర్లీగా జాయినింగ్స్ అనేది చేపించి తర్వాత రివార్డ్స్ ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? సో ఇది కూడా పై నెట్వర్క్ లాగానే కేవైసీ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ మనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఫేస్ స్కానింగ్ ద్వారా మనము లైవ్ టెస్ట్, ఫేస్ స్కానింగ్ ద్వారా నిజంగా హ్యూమనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకుంటూ హ్యూమన్ ఫేస్ స్కాన్ వెరిఫికేషన్ ద్వారానే ఇక్కడ ఒక పర్సన్ ని ఒక నోడ్ గా పరిగణిస్తారు. అంటే మనం ఎప్పుడైతే ఫేస్ స్కాన్ చేస్తామో దాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా దాన్ని ఒక ఐడిగా వీళ్ళు క్రియేట్ చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీని సెక్యూర్ గా దీన్ని సేవ్ చేయడం జరుగుతుంది అనమాట. చెప్పాలి అంటే ఇది ఒక పెద్ద రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా ఏమవుతుంది అంటే ఫేక్ ఐడీస్ కానీ ఫేక్ అకౌంట్స్ కానీ క్రియేట్ చేసే అవకాశం అనేది లేదు. అంటే ఒక యాప్ లో ఒక ఫేస్ స్కాన్ కి ఒక ఐడి మాత్రమే ఉంటుంది. మనకు నచ్చిన ఐడీలు జస్ట్ మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ పెట్టేసేసి క్రియేట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ద మోస్ట్ సెక్యూర్డ్ అని కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తున్నారు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకునే అవకాశం లేకుండా ఈ యాప్ అనేది, ఇంటర్లింక్ యాప్ అనేది తయారు చేయబడిందని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేస్తున్నామని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక దీని ప్రయోజనాల గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఒకే ఐడితో డిఫరెంట్ యాప్ సర్వీసెస్ లోకి మనము లాగిన్ అవ్వచ్చు. రియల్ గా జెన్యూన్ గా ఎవరు రియల్ ఐడీస్ ఉన్నాయా లేదా, ఏ పర్సన్ అయినా జెన్యూనా కాదా అనేది రియల్ గా మనము వెరిఫై చేయొచ్చు. అలాగే పైలాగా రానున్న రోజుల్లో రివార్డ్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంది అండ్ వస్తాయి కూడా. సో వాళ్ళ మోటో కూడా ప్రతి ఒక్క పర్సన్ కూడా పార్టిసిపేట్ చేయగలగాలి ఈ ప్రాసెస్ లో. అంటే దీనికి ఒక ఆధార్ కార్డు లేకపోతే ఇంకోటి, ఎందుకంటే చాలా పేద దేశాల్లో వాళ్ళకి ఒక ఐడి కార్డు అనేది కూడా లేదనమాట. సో దానికోసమనే వీళ్ళ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఫేస్ వెరిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్కళ్ళని ఈ రెవల్యూషనల్ పార్ట్ లో వాళ్ళని ఒక భాగస్తుల్ని చేయాలి అన్న ఉద్దేశంతోనే ఫేస్ స్కాన్ ఉంటే చాలు అని చెప్పి ఆ ఫేస్ స్కాన్ ని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వాళ్ళ యొక్క ఐడిని, ఒక ఫేస్ స్కాన్ ఒక ఐడి కింద ఒక నోడ్ కింద పరిగణిస్తారనమాట. పరిగణించి దాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీలో సెక్యూర్ గా స్టోర్ చేసి పెట్టడం జరుగుతుంది. సో దట్ ప్రపంచంలో ఎవరైనా సరే ఈ సిస్టమ్ లోకి ఎంటర్ అవ్వచ్చు, ఫర్దర్ గా ఫ్యూచర్ లో రివార్డ్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. అయితే అసలు నిజంగా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ కి సంబంధించి నిజంగా ఫౌండర్స్ అండ్ దీని యొక్క ఫండింగ్, నిజంగా గూగుల్ ఫండింగ్ ఇచ్చిందా, అండ్ ఈ ఫౌండర్స్ నిజంగా ఈ సిస్టమ్ అనేది రియలా లేకపోతే స్కామ్ అనే విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఏంటి అంటే ఇక్కడ మనకి ఫౌండర్స్ గా విన్స్ కరుసో, సో ఇతను వచ్చేసి సిఎంఓగా అధిరోహించున్నారు, పొజిషన్ తీసుకుని ఉన్నారు. అండ్ న్యూగన్, సో ఇతను కో ఫౌండర్ గా ఉన్నారనమాట. ఇంతకు మించి ఎక్కువగా డీటెయిల్స్ అనేవి దీనికి సంబంధించి ఫౌండర్స్ గురించి మనకి ఇంకా తెలియరాలేదు. సో అది పక్కన పెడితే గూగుల్ ఫండింగ్ అనేది ఇచ్చింది. గూగుల్ అంటే జనాలు ఎలా బయట మాట్లాడుతున్నారు అంటే గూగుల్ దీనికి సపోర్ట్ చేస్తుంది, గూగుల్ దీంతో పార్ట్నర్షిప్ లో ఉంది అని చెప్పి చాలా మంది ఒక అపోహలో ఉన్నారు. ఆల్ఫాబెట్ అంటే గూగుల్ ఇంతవరకు ఎక్కడా కూడా అఫీషియల్ గా ఒక మెయిల్ కానీ ఒక ప్రెస్ రిలీజ్ కానీ ఇవ్వలేదు అది ఇంటర్లింక్ తో పార్ట్నర్షిప్ అయింది అని. అయితే గూగుల్ గురించి ఇంటర్లింక్ లో ఎందుకు టాపిక్ వచ్చింది అంటే అది మెంటర్షిప్ ఇచ్చింది అనమాట. మెంటర్షిప్ అంటే స్టార్ట్అప్ కంపెనీస్ కి యాజ్ అన్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ గా ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏది కొద్ది మొత్తంలో ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇంటర్లింక్ వాళ్ళు మాత్రమే ప్రెస్ లో రిలీజ్ చేశారు. కానీ గూగుల్ ఎక్కడా కూడా అఫీషియల్ గా ఒక ప్రెస్ రిలీజ్ కానీ ఒక మెయిల్ కానీ ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఫైనల్ గా నా కంక్లూజన్ ఏంటి అంటే ఇది ఫ్రీగా వస్తున్న ఒక యాప్ కాబట్టి దీన్ని మనం ట్రై చేద్దాము. జస్ట్ లైక్
పై నెట్వర్క్ లాగా ఫ్యూచర్లో ఇది కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళింది అనుకోండి, డెఫినెట్గా ఒక మంచి ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు ఇన్ క్రిప్టో. కాబట్టి అందరూ కూడా బిలీవ్ చేయండి. అయితే ఫ్రీయే కాబట్టి, కాకపోతే కొన్ని డౌట్స్ అనేవి ప్రతి ఒక్క పర్సన్కి, ఒక యూజర్కి ఉన్నాయి. అదేంటి అంటే, మనం ఇక్కడ బయోమెట్రిక్ ఇస్తున్నాము, మన ఫేస్ స్కాన్ ఇస్తున్నాము, ఎంతవరకు సేఫ్ అనే దాని మీద చాలా మంది కొద్దిగా ఆలోచిస్తున్నారు. కాబట్టి బట్ ఎనీవే ఇది ఒక బ్లాక్ చైన్ కి సంబంధించింది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. సో ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఒకటేనండి, ఆల్రెడీ చాలా మంది యూట్యూబర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చి ఉంటుంది. ఫర్దర్ గా ఫ్యూచర్ లో దీని గురించి ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను రెగ్యులర్ గా మీకు ప్రొవైడ్ చేస్తాను. దీంతో పాటుగా పై అప్డేట్స్ కూడా చాలా వచ్చినాయి, అవి కూడా నేను మీకు చెప్తాను. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు అనేది మీ కామెంట్స్ లో తెలియజేయండి. మీ డౌట్స్ కానీ లేకపోతే మీ సజెషన్స్ కానీ ఇవన్నీ కూడా కామెంట్స్ లో తెలియజేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి నేను ఒక 100 likes ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.